ఓకే. నేను షార్ట్ నోట్లన్నీ కూడా రాసుకున్నారు కదా! ఈరోజు 10 మార్క్స్ క్వెషన్స్ కొన్ని ఇంపార్టెంట్ టక రాసేసుకోండి. 10 మార్క్స్ క్వెషన్స్ మీరు మామూలుగా వాట్సాప్‌లో పెడితే చూడట్లేదు, రాసుకోవట్లేదు. ఆ స్టార్టింగ్ ఏంటది 19th సెంచరీలో 13వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమం గురించి రాయండి. లేదా 19వ శతాబ్దంలో స్త్రీ విమోచన ఉద్యమాలు, ఏదన్నా ఇంచుమించుగా అవే కవర్ అయిపోతాయి. 19వ శతాబ్దంలో స్త్రీ విమోచన ఉద్యమాలు, లేదంటే 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు ఈ ఈ రెండు క్వశ్చన్స్ అన్నీ కూడా 90% కోయిన్సైడ్ అవుతాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మ సమాజమైన, ఆర్య సమాజమైన, ప్రార్థనా సమాజం స్త్రీ విముక్తికి కొంచెం వేరేగా ఉంటుంది. కానీ మీరు రాయాల్సింది దీంట్లో ఏంటంటే స్త్రీ విమోచన ఉద్యమాలు అంటే బ్రహ్మ సమాజంకి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఇంచుమించుగా స్త్రీ విముక్తి కోసం ఉంటాయి. ఆర్య సమాజం కూడా ఎక్కువగా స్త్రీ విముక్తి గురించే మాట్లాడితే, దయానంద సరస్వతి ఎక్కువగా స్త్రీలకు విద్య ఉండాలి, బాల్య వివాహాలు రద్దు చేయాలి, వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయాలని అతను అంటాడు. ఇంకా తర్వాత ఎవరు మన వివేకానందుడు కూడా స్త్రీల సమస్యల గురించి కొంత చర్చించడం జరిగింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అయితే స్త్రీల కోసమే తన అహర్నిశలు కృషి చేస్తాడు. ఎలా అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంచుమించుగా 25 స్కూళ్ళు బాలికల కోసం ఏర్పాటు చేస్తాడు. తర్వాత వితంతు పునర్వివాహ చట్టం తీసుకొస్తాడు. అలాగే వితంతు శరణాలయాలు ఏర్పాటు చేస్తాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మొత్తం జీవితం అంతా స్త్రీ విమోచన కోసమే. అలాగే ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు కూడా ఇక్కడ స్త్రీ విమోచన కోసమే కృషి చేస్తాడు. బాలికలకు పాఠశాల, వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయాలని, బాల్య వివాహాలు రద్దు చేయాలని అహర్నిశలు కృషి చేస్తాడు. సతీ హితబోధిని అనే పత్రిక స్థాపిస్తాడు. సో ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగంని చర్చించవచ్చు. ఆ తర్వాత డీకే కార్వే ఒక వితంతువునే పెళ్లి చేసుకున్నాడు. డీకే కార్వే ఓకే, ఒక వితంతువునే వివాహం చేసుకున్న గొప్ప వ్యక్తి డీకే కార్వే. 1916లో మొదటి ఉమెన్ యూనివర్సిటీని పూనాలో స్టార్ట్ చేశాడు. అనేక వితంతు శరణాలయాలు ఏర్పాటు చేస్తాడు. వితంతువులకు పని కల్పిస్తాడు డీకే కార్వే. ఇంక సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి స్త్రీల కోసం, ఆ స్త్రీల అభ్యున్నతి కోసం ఆ సయ్యద్ అహ్మద్ ఖాన్ కొంత కృషి చేయడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా రమాబాయి రెనడే అంటే వివాహ వయస్సు కొంచెం పెంచడం, అంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 14 సంవత్సరాలు వస్తే కానీ పెళ్లి చేయడానికి వీల్లేదని ఒక చట్టం కూడా చేయడం జరిగింది. కేశవ్ చంద్రసేన్ కూడా నేటివ్ మ్యారేజ్ యాక్ట్ అని 1972లో నేటివ్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చి అమ్మాయిలకి 14, అబ్బాయిలకి 16 సంవత్సరాలు, 16 సంవత్సరాలు నిండితే కానీ వివాహం చేయడానికి వీల్లేదని కేశవ్ చంద్రసేన్ ఒక చట్టం తీసుకొచ్చాడు. ఇవన్నీ స్త్రీ విమోచనకి సంబంధించినవే. ఈ చాప్టర్లో ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకు కనిపిస్తుంది ఈ చాప్టర్లో. ఓకే, ఆ తర్వాత జాతీయభావం ఉద్భవించడానికి కారణాలు, అది 100% వచ్చే క్వశ్చన్. అది మనకు 10 మార్క్స్కి వస్తుంది. అది అందులో మనం అన్నీ చెప్పుకున్నాం చాలాసార్లు. పాశ్చాత్య విద్య అని, ఆంగ్ల విద్య అని, లిట్టన్ సంస్కరణలని, ఆ తర్వాత ఈ సాంఘిక సంస్కరణల తాలూకా బోధనలని, లిటరేచరు, అదేంటది మనం 1883లో భారతీయ న్యాయమూర్తులకు కూడా ఇంగ్లీష్ న్యాయమూర్తులతో సమానంగా న్యాయాధికారాలు కల్పిస్తూ రిప్పన్ కాలంలో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని ఆంగ్లేయులు అంగీకరించకుండా పెద్ద ధర్నాలు చేసి రద్దు చేయడం, దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవడం. ఓకే, ఎల్బర్ట్ బిల్లు వివాదం అంటాం 1883. అలాగే లిట్టన్ చేసిన ఐదగారు చట్టం, ఇవన్నీ కూడా భారతీయులో జాతీయభావం పెంపొందడానికి అదొక కారణం. అది రాసుకుంటుంది. అది మొత్తం అవన్నీ కూడా నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. ఆ తర్వాత సహాయ నిరాకరణోద్యమం దానికంటే ముందు
వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం 1905, 6 టైంలో ఆ వందే మాతర ఉద్యమం కూడా నోట్ చేసుకుని టకమని అది 10 మార్క్స్కి కంపల్సరీ చదివేయండి, టైం లేదు. తర్వాత చూసుకుంటే మనం మళ్ళీ సహాయ నిరాకరణోద్యమానికి వెళ్తాం. సహాయ నిరాకరణోద్యమం గురించి మనం చాలా డిస్కస్ చేసాం. సహాయ నిరాకరణోద్యమం, బహిష్కరణ కార్యక్రమాలు, ఆ తర్వాత ఈ కార్యక్రమాలు మనం చెప్పుకున్నాం కదా. సంస్థాగతపరమైనటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం, అది కూడా అడుగుతారు. ఇంకా ఆ తర్వాత చూస్తే మనం ఉప్పు సత్యాగ్రహం చదవాల్సి ఉంటుంది, అదే శాసనోల్లంఘనోద్యమం చదవాల్సి ఉంటుంది. అది కూడా 10 మార్క్స్కి వచ్చినాయి. ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించి దేశవ్యాప్తంగా గాంధీ గారి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం ఏ విధంగా నడిచింది, అనంతరం ఇర్విన్ ఒప్పందం 1931 మార్చి 5న ఇర్విన్ ఒప్పందం, ఆ ఒప్పందం మేరకు రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వడం, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించడం, ఇలాగ దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం ఏ విధంగా జరిగింది అనేది క్లియర్గా మనకి, అంటే ఉప్పు గొడవల్ని అటాక్ చేసి వాటిని ప్రజలందరికీ పనిచేయడం, మళ్ళీ బహిష్కరణ కార్యక్రమం స్థాపించడం, కోస్తా ఏరియాలో సముద్ర తీర భాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ ఉప్పును తయారు చేయమని, ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించమని పిలుపునిస్తాడు. అంటే ఇక్కడ తమిళనాడు నుంచి బెంగాల్ వరకు సముద్ర తీరం ఉంటుంది, అవతల కేరళ నుంచి గుజరాత్ వరకు ఇంచుమించు సముద్ర తీరం ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించమని గాంధీ గారి పిలుపుని అందుకున్న తర్వాత ఈ ప్రాంతాల్లో, ఈ సముద్ర తీర భాగంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఉప్పు సత్యాగ్రహంలో చాలా స్పీడ్గా, ఎందుకంటే అక్కడ ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి ఉప్పు నీరు ద్వారాగే కదా ఉప్పు తయారు చేయాలి. ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించాలంటే సముద్ర తీరం ఉండాలి. సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఈ ఉప్పు సత్యాగ్రహంలో యాక్టివ్గా పాల్గొన్నారు. ఇది తదనంతరం గవర్నమెంట్ అరెస్టులు అవన్నీ చెప్పుకున్నాం మనం. అది ఆ తర్వాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమం గురించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్విట్ ఇండియా మూమెంట్కి ముందు, అది 10 మార్క్స్కి రాసుకోండి, అది కూడాను క్విట్ ఇండియా ఉద్యమం. అదేమిటంటే మనం చెప్పుకున్నట్టుగా 1942లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జపాన్ ఇండియా మీద దాడి చేస్తుందేమనే భయం కొలిది భారతీయుల సహకారం కోసం అక్కడ విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ బ్రిటిష్ ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని రాయబారానికి పంపిస్తాడు. భారతీయుల సహకారం కావాలి, ఎందుకంటే అక్కడ జపాను ధాటిగా దూసుకొస్తుంది, చాలా ప్రాంతాలను ఆక్రమించింది అప్పటికే. జపాన్ మలేషియా, సింగపూరు, హాంకాంగు ఇవన్నీ ఆక్రమించేసి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర వరకు వచ్చేసింది. ఇంక ఇండియా మీద, విశాఖపట్నం మీద కూడా బాంబులు వేసింది. సో ఈ పరిస్థితుల్లో ఇండియాని కాపాడుకోవడం బ్రిటన్కి చాలా అవసరం కాబట్టి, ఎందుకంటే భారతదేశం అంత లాభదాయకమైనటువంటి వలస ప్రాంతం వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి. భారతదేశంలో వచ్చినంత ఆదాయం మరి ఏ వలసలోనూ కూడా రాదు. చాలా బంగారు బాతు లాంటిది భారతదేశం. అందువలన దీన్ని వదులుకోవడం, దీన్ని కోల్పోవడం బ్రిటన్కి ఇట్టి మాత్రం ఇష్టం లేదు. ఎన్ని వలసలు కోల్పోయినా భారతదేశాన్ని మాత్రం వదులుకోవడానికి ఇష్టపడదు. అందుకనే భారతీయుల సహకారం కావాలి. జపాన్ని ఎదుర్కోవడానికి స్టాఫర్డ్ క్రిప్స్ అనేవాడిని రాయబారిగా పంపించడం. ఈ క్రిప్స్ ఏమో అన్ని తర్వాత మాత్రమే, అంటే యుద్ధం తర్వాతే మీకు ఏమిచ్చినా ఇస్తాం, రాజ్యాంగ రచన అయినా సరే, అధికార బదలాయింపు అయినా సరే, ఎవ్రీథింగ్ ఆఫ్టర్ వార్ అంటారు. ఆఫ్టర్ వార్ అంటే యుద్ధంలో మీరు ఓడిపోయే స్థితిలో ఉన్నారు, యుద్ధం అయిపోయిన తర్వాత మీరు మాకు ఇచ్చేది ఏంటని, ఇది పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి, దివాలా తీయబోయే బ్యాంకు ముందు రోజు డేట్ వేసి చెక్ ఇచ్చినట్టుగా ఉంది ఇదని గాంధీ గారు చాలా తెలివిగా ప్రకటించి క్రిప్స్ రాయబారాన్ని మాకు అక్కర్లేదు, మీ ప్రపోజల్స్ అక్కర్లేదని తిరస్కరించింది. అందువలన క్రిప్స్ రాయబారం ఫెయిల్ అయిపోవడం, క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది. అది ముందు రాయాలి. క్విట్ ఇండియా ఉద్యమానికి ముందు క్రిప్స్ రాయబారం ఎలా ఫెయిల్ అయింది, మళ్ళీ వెంటనే వీళ్ళు ఈ డూ ఆర్ డై అనే నినాదంతో మహాత్మా గాంధీ గొప్ప వైలెంట్ నినాదం ఇస్తాడు కదా, డూ ఆర్ డై అంటే చేయండి లేదా చావండి అనే గొప్ప స్లోగాన్. ఇంతవరకు భరించింది చాలు, ఇంతవరకు భారతీయులు బానిస బ్రతికింది చాలు, ఇంకా ఈ బానిస బ్రతుకు మాత్రం కొనసాగిస్తే ఇంక జీవితాలకు అర్థం ఉండదు, అది పాపం కూడా. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసి వాళ్ళని భారతదేశం నుంచి తరిమేయాల్సిందే అని క్విట్ ఇండియా అనే ఉద్యమాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది వెంటనే పెద్ద నాయకులందరినీ అరెస్ట్ చేయడం,
ఇంకా మిగిలింది లో క్యాడర్ లీడర్స్, సెకండ్ కేటగిరీ లీడర్స్ వీళ్ళ నాయకత్వంలోనే క్విట్ ఇండియా ఉద్యమం అనేది జరిగింది. క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలిపోండి, బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వదిలిపోమ్మనేదే క్విట్ ఇండియా. క్విట్ అంటే వదిలేయండి అని. దేన్ని వదిలేయాలి? ఇండియాను వదిలేయాలి. సో అవతల ముస్లిం లీగ్ ఏమో కాంగ్రెస్కి వ్యతిరేకంగా వాళ్ళు డివైడ్ అండ్ క్విట్ అని వాళ్ళు చెప్పారు. అంటే ముందు దేశాన్ని విభజించి వెళ్ళిపోమని కరాచీలో వాళ్ళు తీర్మానం చేస్తారు ముస్లిం లీగు. ఈ విధంగా క్విట్ ఇండియా ఉద్యమం చాలా ఉధృతంగా తీవ్రంగా సాగింది. ఇది అనేక వైలెంట్ కార్యక్రమాలు జరిగాయి. ఇది ఇంతకుముందు శాసనోల్లంఘన ఉద్యమం లేదా సహాయ నిరాకరణ ఉద్యమం లాంటిది కాదు. ఇదేంటంటే వైలెంట్ ఉద్యమం. ప్రజలందరూ కూడా ఈ పోలీస్ స్టేషన్లు తగలబెట్టేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, రైల్వే ట్రాక్లు పీకేయడం, రైల్వే స్టేషన్లని ఆక్యుపై చేసుకోవడం, అలాగే ప్రభుత్వ ఆఫీసుల్ని ఆక్యుపై అంటే ఆక్రమించుకోవడం, సమాంతర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి పోలీసులందరినీ బయటికి తీసుకొచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళిపోవడం, అలాగే పోస్ట్ ఆఫీసులు అంటే బ్రిటిష్ జెండా ఎక్కడైతే ఎగురుతుందో ఆ ఆఫీసులన్నింటినీ కూడా వీళ్ళు ధ్వంసం చేసి చాలా వైలెంట్గా భారతీయులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ తగలెట్టేయడమే. పోలీస్ స్టేషన్లు అయినా, పోస్ట్ ఆఫీసులు అయినా, రైల్వే స్టేషన్లు అయినా, ఇంకేదైనప్పటికీ కూడా. సో ఆ విధంగా ఇది గొప్ప వైలెంట్ ఉద్యమం. దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ చాలా వరకు ఒత్తిడికి గురైంది. ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా భారతీయుల్ని ఇంతకంటే ఎక్కువ పరిపాలించలేమేమో అనే భయం బ్రిటిష్ ప్రభుత్వంలో ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది. అంటే ఇక త్వరలో భారతీయులకి స్వతంత్రం ఇవ్వాల్సి వస్తుందేమో, ఇంత ఒత్తిడి ఎప్పుడూ చూడలేదు. అంటే గతంలో ఉద్యమాలు అణిచాం కానీ క్విట్ ఇండియా మూమెంట్ని అణచడం అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా కష్టతరమైంది. అందువలన ఈ ఉద్యమం చాలా తీవ్రమైంది. బ్రిటిష్ వాళ్ళ మీద చాలా ఎక్కువ ఒత్తిడి వచ్చింది. అతి త్వరలోనే ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోవాలేమో అనే పరిస్థితి ఏర్పడింది. క్విట్ ఇండియా ఉద్యమం అంత భారతీయుల తాలూకా ఇంటెన్షన్, భారతీయుల తాలూకా కోపం కానీ ఆకాంక్ష కానీ, స్వతంత్రం మీద భారతీయులకు ఉన్నటువంటి ఆకాంక్ష, అంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి, చంపేస్తే చంపేయండి, మేము మాత్రం ఈ ఉద్యమాన్ని ఆపం, మీరు మాత్రం దేశాన్ని విడిచిపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళిపోవలసిందే అని చాలా తీవ్రంగా ఉధృతంగా జరిపినటువంటి ఈ ఉద్యమం భారతదేశంలో జరిగినటువంటి అన్ని ఉద్యమాల్లోకి చాలా గొప్ప ఉద్యమనే చెప్పుకోవాలి. ఈ క్విట్ ఇండియా ఉద్యమం హ్యాపీగా సింపుల్గా రాయొచ్చు. దీన్ని మీరు ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకున్న చక్కగా రాయగలరు. ఇది 10 మార్క్స్కి వచ్చినాయి. ఇంకా ఆ తర్వాత స్వదేశీ సంస్థానాల విలీకరణ, అది 10 మార్క్స్కి వచ్చాను. స్వదేశీ సంస్థానాల విలీకరణ రాసుకోండి. అది స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీకరణ జరిగినటువంటి విధం రాయండి. అంటే స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో భారతీయ యూనియన్లో ఏ విధంగా విలీనమయ్యాయి, దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎంత అని కూడా అడగచ్చు. అంటే స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర. ఇది 10 మార్క్స్కి వచ్చినాయి. రాస్తున్నారు కదా పాయింట్, ఆ క్వశ్చన్. స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర. నీకు స్వదేశీ సంస్థానాలు అంటే ఏంటో చెప్పాను. స్వదేశీ సంస్థానాలు అంటే ఏంటో మీకు చక్కగా వివరించాను. అంటే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలు కాకుండా, అంటే బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా రూల్ చేస్తున్నవి ఉన్నాయి. ఏంటవి? బెంగాల్ ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, 3 ప్రెసిడెన్సీలు ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఉంది. ఇంకా యునైటెడ్ ప్రావిన్స్, తర్వాత వాయువ్య సరిహద్దు రాష్ట్రం అని, తర్వాత మహారాష్ట్ర అని, తర్వాత ఇక్కడ మద్రాసు రాష్ట్రంగా, తర్వాత ఒరిస్సా రాష్ట్రం, బీహారు, ఇలాగా చాలా రాష్ట్రాలన్నీ కూడా బ్రిటిష్ వారు డైరెక్ట్ పరిపాలనలో ఉన్నాయి. ఇవి కాకుండా అంటే బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రాలు 11 రాష్ట్రాలు ఏవి 1935 యాక్ట్ ప్రకారం 11 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ 11 రాష్ట్రాలు కూడా బ్రిటిష్ వారి అధీనంలో ఉన్నాయి ఈ ప్రెసిడెన్సీతో పాటు. అంటే ఈ ప్రెసిడెన్సీల్లో అంతర్భాగంగా 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 11 రాష్ట్రాల్లో 1935 యాక్ట్ ప్రకారం నేను చెప్పాను కదా ఈ ఎన్నికలు జరిగాయి. ఇందులో ముస్లిం లీగు ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ ఏమో 7 రాష్ట్రాల్లో ఫుల్ మెజార్టీతో ప్రభుత్వాలు స్థాపించింది.
2 రాష్ట్రాల్లో వేరే పార్టీల మద్దతుతో ప్రభుత్వం స్థాపించింది. కేవలం మరొక 2 అంటే 7 + 2 9 అయ్యాయి. ఇంకా 2 ఆ 2 రాష్ట్రాలు ఏంటంటే పంజాబు, బెంగాలు. ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే ముస్లిం లీగు కాస్త మెజారిటీ, అంటే పూర్తి మెజారిటీ కాదు. అక్కడ మళ్ళీ పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ సహకారంతో ప్రభుత్వాన్ని స్థాపించింది ముస్లిం లీగు. బెంగాల్లో కృషక్ ప్రజా పార్టీ సపోర్ట్ తోటి అక్కడ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. అంటే ముస్లిం లీగు పేలవమైన ప్రదర్శన, అంటే అస్సలు మెజారిటీ సాధించలేకపోయింది. ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మెజారిటీ సంపాదించుకోలేకపోయింది. సో అది ఎందుకు చెప్పానంటే, ఇవి బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు. ఇవి కాకుండా 563 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఇండిపెండెన్స్ వచ్చే నాటికే 563 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ స్వదేశీ సంస్థానాలంటే స్వదేశీ రాజులు పరిపాలిస్తున్నటువంటివి. అయితే వీళ్ళు కూడా సర్వస్వతంత్రులు కారు. బ్రిటిష్ గవర్నమెంట్ సార్వభౌమాధికారానికి లోబడి వాళ్ళు ఎలా చెప్తే అలాగా వీళ్ళు సింహాసనం మీద కూర్చొని ఈ రాజులు పరిపాలన చేస్తుండేవారు అనమాట. అవి చిన్న చిన్న స్వదేశీ సంస్థానాలు, పెద్దవి కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఆ పెద్దవి ఏంటి? హైదరాబాదు నిజాం సంస్థానం, అలాగే జూనాగఢ్ సంస్థానం, భోపాల్ సంస్థానం, ట్రావెన్కోర్ సంస్థానం, జమ్మూ కాశ్మీర్ సంస్థానం. ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సంస్థానాలు, పెద్దవి. అవి కాకుండా చిన్నవి ఉన్నాయి. విజయనగరం, ఇక్కడ మన పక్కన విజయనగరం, బొబ్బిలి, ఇక్కడ పిఠాపురం, అలాంటివి చాలా ఉన్నాయి. మామూలుగా 562 కదా, 63 కదా, మొత్తం స్వతంత్రం వచ్చే నాటికి అన్ని స్వదేశీ సంస్థానాలు విడిగా ఉన్నాయి. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మనకు స్వతంత్రం ఇస్తూ వెళ్ళిపోతూ, అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం తెలియజేసిందంటే, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేశారు కదా, జూలై 18, 1947. ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఈ స్వదేశీ సంస్థానాలకి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఏమిటా స్వేచ్ఛ? ఆ స్వేచ్ఛ ఏంటంటే, స్వదేశీ సంస్థానాలకి మీరు అవసరమైతే పాకిస్తాన్లో చేరాలనుకుంటే పాకిస్తాన్లో చేరండి, భారతదేశంలో చేరాలనుకుంటే భారతదేశంలో చేరవచ్చు. అలా కాదు, విడిగానే మేము స్వతంత్రంగానే ఉంటాము అనుకుంటే మీరు స్వతంత్రంగా ఉండొచ్చు అని స్వదేశీ సంస్థానాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో. ఓకే, బ్రిటిష్ పార్లమెంటు చట్టం చేసింది కదా ఇండిపెండెన్స్ యాక్ట్, అందులో ఈ విధంగా మెన్షన్ చేసింది. అంటే కంపల్సరిగా స్వదేశీ సంస్థానాలు మీరు ఇందులో చేరండి, పాకిస్తాన్లో చేరండి, లేకపోతే ఇండియాలో చేరండి, మీరు కంపల్సరిగా ఎటువంటి కండిషన్ పెట్టలేదు. మీ ఇష్టం. మీరు స్వతంత్రంగా ఉంటే ఉండొచ్చు, ఇండియాలో కలవాలనుకుంటే ఇండియాలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవాలంటే పాకిస్తాన్లో కలవచ్చు. యాట్ యువర్ విల్, మీ ఇష్టమే. మీరు ఎలాగా చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ ఇచ్చామని చెప్పారు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. సో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ఎలాగ డైరెక్ట్గా స్వతంత్రం ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. బ్రిటన్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. స్వదేశీ సంస్థానాలకు ఆ చాయిస్ ఇచ్చి వాళ్ళు డైరెక్ట్గా పరిపాలించినటువంటి 11 రాష్ట్రాలు, ఢిల్లీ క్యాపిటల్గా ఇవన్నీ కూడా స్వతంత్రం ఇచ్చేస్తూ వెళ్ళిపోయారు. అయితే మరి స్వదేశీ సంస్థానాలు ఎక్కడ చేరాలి? మామూలుగా పాకిస్తాన్లో చేరాలా, ఇండియాలో చేరాలా? అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్, ఇతనికి భారతీయ ఉక్కు మనిషి అనే బిరుదుంది కదా, భారతీయ ఉక్కు మనిషి. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయాన్ని ఎంత కష్టమైనా అమలు చేస్తాడు, ఎటువంటి ఒత్తిళ్ళైనా భరిస్తాడు, అనుకున్నది సాధించే గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప దేశభక్తుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీ అనుచరుడు. బార్డోలీ సత్యాగ్రహం ఇతని సారథ్యంలోనే నడుస్తుంది. 1928లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోనే బార్డోలీ సత్యాగ్రహం అక్కడ జరిగింది గుజరాత్లో. అప్పుడే అతనికి సర్దార్ అనే బిరుదు కూడా వచ్చింది ఆ సత్యాగ్రహంలోనే. లేకపోతే ఇతని పేరు వల్లభభాయ్ పటేల్, సర్దార్ అనే బిరుదు ఆ సందర్భంగా వచ్చింది బార్డోలీ సత్యాగ్రహంలో. అప్పటి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పిలుస్తారు. ఇతను 1931 కరాచీ సెషన్లో, అంటే కరాచీ సమావేశానికి, కరాచీ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. అధ్యక్షత వహించిన తర్వాత ఆ సమావేశంలో గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదించడం. గాంధీ ఇర్విన్ ఒప్పందం అదే సంవత్సరం 1931 మార్చి 5న జరిగింది కదా. ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందాన్ని ఆమోదించడం, భారతీయులకు కొన్ని ప్రాథమిక హక్కుల్ని అంగీకరించింది ఈ సమావేశం.
పటేల్ నాయకత్వంలో, పటేల్ అధ్యక్షతన కరాచీ ఇది ఈ 1931 సమావేశానికి ప్రాథమిక హక్కుల్ని ఆమోదించారు. ఓకే, ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సింపుల్గా షార్ట్ నోట్ అడిగితే మీరు ఎలా డీల్ చేయాలో చెప్తున్నాను మళ్ళీ. అంటే పెద్ద క్వశ్చన్ ఎలాగా స్వదేశీ సంస్థానాలను ఎలాగ విలీకరణ చేశాడు అనేది వేరే సంగతి. ఒకవేళ షార్ట్ అడిగాడు అనుకోండి, షార్ట్ అడిగినప్పుడు భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ లేదా బార్డోలీ సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. రైతుల తరపున పన్నులు తగ్గించమని 1928లోనే బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడని, గాంధీ గారి సలహాను అందుకొని గాంధీ గారి సలహా సూచనల మేరకు ఆ సత్యాగ్రహాన్ని నిర్వహించి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పన్నులు తగ్గింపజేసి బార్డోలీ సత్యాగ్రహంలో విజయం సాధించి సర్దార్ అనే బిరుదు పొందాడు. స్వతంత్ర భారతదేశ తొలి హోమ్ మినిస్టర్. ఇతర స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడంలో గొప్ప పాత్ర పోషించాడు. ఇంకా డీటెయిల్గా రాయాలనుకుంటే ఈ జూనాగఢ్, జమ్మూ కాశ్మీరు, హైదరాబాద్ నిజాం సంస్థానాలను విలీనం చేయడం, ఇంకా పాయింట్స్ రాయాలనుకుంటే రాసుకుంటారు, లేదంటే 5 మార్క్స్ షార్ట్ నోట్ అడిగితే కొన్ని కట్ చేస్తారు మామూలుగా. ఓకే, ఇవి షార్ట్ నోట్గా అడిగితే అలాగ వెళ్తారు. ఇప్పుడు మామూలుగా 10 మార్క్స్కి మనం డిస్కస్ చేస్తున్నాం. 10 మార్క్స్కి ఈ స్వదేశీ సంస్థానాలు ఎన్ని ఉన్నాయి, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్కు, వాళ్ళకి ఎటువంటి చాయిస్ ఇచ్చింది రాయాలి. ఆ చాయిస్ ప్రకారం ఈ 563 1947 నాటికి బ్రిటిష్ వారికి మన స్వతంత్రం ఇచ్చినటువంటి భూభాగానికి వెలుపలు ఉన్నాయి. అవి ఏం చేస్తాయా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నాయి. ఈ లోపల హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళందరికీ ఒక డెడ్ లైన్ ఇచ్చి భారత యూనియన్లో కలవడం వల్ల మీకు అనేక ఉపయోగాలు ఉన్నాయి, భారత యూనియన్లో కలిస్తేనే ఈ దేశ సమైక్యత, ఈ దేశ సార్వభౌమత్వానికి ఒక అర్థం ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మీరు విడిగా ఉండే కంటే భారత యూనియన్లో కలవాలని ఒక డెడ్ లైన్ ఇస్తాడు. దాని ప్రకారం ఒక 3 సంస్థానాలు తప్ప మిగతావన్నీ కూడా 560 కూడా డిసైడ్ అయిపోయి భారత యూనియన్లో కలిసిపోయి చాలా వరకును. సో 3 సంస్థానాలు మాత్రం కలవలేదు కదా. ఆ 3 సంస్థానాలు ఏంటి? జూనాగఢ్ సంస్థానం, గుజరాత్ దగ్గర జూనాగఢ్ సంస్థానం, ఇక్కడ హైదరాబాద్ నిజాం, జమ్మూ కాశ్మీర్. ఈ 3 సంస్థానాలు మాత్రం దేంట్లోనూ చేరకుండా అలా కొంత తాత్సారం చేసాయి కదా. తాత్సారం చేసినప్పుడు జూనాగఢ్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలంటే అక్కడ ప్రజలందరూ హిందువులు భారతదేశంలోనే కలవాలనుకుంటున్నారు. కానీ అక్కడ పాలకుడు మాత్రం, సుల్తాన్ మాత్రం ముస్లిం. పాకిస్తాన్లో విలీనం చేస్తానని సుల్తాన్ అంటాడు. ప్రజలందరూ ఇండియాలో కలుస్తామంటారు. ఆ పరిస్థితిలో ఏం చేయాలి? అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ప్రవేశపెట్టింది. అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఓటింగ్ ద్వారాగా. అప్పుడు మోర్ దాన్ 75% పీపుల్ అందరూ కూడా భారతదేశంలో కలవడానికే ఓటు చేస్తారు. ఆ ప్రజాభిప్రాయం ప్రకారం జూనాగఢ్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. ఓకే, ఇక జమ్మూ కాశ్మీర్ని యుద్ధం కూడా జరిగింది జమ్మూ కాశ్మీర్లో. అక్కడ హరిసింగ్ అనే జమ్మూ కాశ్మీర్ రాజు హిందూ. అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఈ జమ్మూ కాశ్మీర్లో. అయితే ఈ హిందూ రాజు హరిసింగ్ భారతదేశంలో విలీనం చేయడానికి తటపటాయించి లేట్ చేస్తాడు కొద్దిగా. ఆ ఆలస్యం చేయడమే పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఈలోగా పాకిస్తాన్ సైన్యం వచ్చి 1/3 వంతు ఆక్రమించేసింది సైన్యంతో వచ్చి. సో ఈ లోపల భారత ప్రభుత్వం సైన్యంతో అక్కడ దిగి పాకిస్తాన్ ఎదురుదాడి చేసి పాకిస్తాన్ సైన్యాల్ని వెనక్కి తరిమి కొట్టాయి. ఇంతలో ఐక్యరాజ్య సమితి జోక్యం వలన ఆ యుద్ధం అలాగ ఆగింది. కానీ ఇప్పటికీ కూడా 1/3 వంతు భూభాగం పాకిస్తాన్ అధీనంలోనే ఉంది. దాన్ని ఏమంటాం? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK. ఏమంటారు దాన్ని? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, POK అంటారు. అది ఇంకా వాళ్ళ అధీనంలో ఉంది. మిగతా 2/3 అంతా మన దగ్గర ఉంది. జమ్మూ కాశ్మీర్ 2/3 వంతు భారతదేశం అధీనంలో ఉంది, 1/3 వంతు పాకిస్తాన్ అధీనంలో ఉంది. సో ఈ తర్వాత అది ఇప్పటికీ కూడా సమస్య తేలలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చర్చలు, సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు చొరబడుతూనే ఉన్నారు. ఇది ఎప్పటికీ తీరని సమస్యగానే ఉంది. సో దాన్ని పక్కన పెడితే ఇక హైదరాబాద్ నిజాం దీని మీద కూడా పోలీసు చర్య జరపాల్సి వచ్చింది. 1948లో సెప్టెంబర్ 13న పోలీసు చర్య ప్రారంభం అవుతుంది.
పోలీస్ చర్య అంటే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ నిజాం సైన్యాల్ని ఓడించడానికి హైదరాబాద్ నిజాంని బలవంతంగా ఈ నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో కలపాలి. ఎందుకంటే హైదరాబాద్ నిజాం భారతదేశానికి, భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగే విధంగా పెద్ద పెద్ద ప్రకటనలు చేయడం, మన భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ తలను తీసి ఎర్రకోటకి ఎడగడతానని, త్వరలో మళ్ళీ ముస్లిం ప్రభుత్వం ప్రారంభిస్తాం ఇండియాలో అని పాకిస్తాన్తో సీక్రెట్గా ఒప్పందాలు పెట్టుకోవడం, ఆయుధాలు కొనుగోలు చేయడం, ఈ విధంగా భారతదేశ మనుగడకే ప్రమాదకరంగా ప్రకటనలు, వాళ్ళ ఆయుధాలు కొనుగోలు చేయడం, శత్రు రాజ్యాలతో సంప్రదింపులు జరపడం, ఇవన్నీ గమనించినటువంటి భారత ప్రభుత్వం పటేల్ ఒక హార్డ్ డెసిషన్ తీసుకుంటాడు. ఇమ్మీడియట్గా సైన్యాన్ని పంపించి సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయమని జేఎస్ చౌదరి నాయకత్వంలో సైన్యం వస్తుంది. దానికి 2 పేర్లు ఉన్నాయి. అదే పోలీసు చర్య, ఇంకోటి పోలీసు చర్య అని ఒకటి అంటాం, మిలిటరీ కోడ్ ఒకటి ఉంది దానికి, ఆపరేషన్ పోలో అనేది మిలిటరీ కోడ్, ఇంకోటి ఏంటి పోలీసు చర్య అంటారు. ఈ విధంగా సైన్యం ఇక్కడ దిగగానే 2 రోజుల్లోనే నిజాం సైన్యాలు లొంగిపోయాయి. నిజాం చేతులెత్తేసాడు భారత సైన్యం ముందు ఏమీ చేయలేక. సో అన్కండిషనల్గా లొంగిపోయి హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టుగా 2-3 రోజుల్లోనే ప్రకటించేశాడు. ఆ విధంగా భారత యూనియన్లో నిజాం సంస్థానం కలిసిపోయింది. ఇదంతా మీరు చక్కగా ఈ స్వదేశీ సంస్థానాలు ఏ విధంగా విలీనమయ్యాయి అనేది చక్కగా రాయాల్సి ఉంటుంది మీరు. ఓకే, ఇది 10 మార్క్స్ క్వశ్చనే. ఇంకా తర్వాత మరొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ రాసుకోండి. అదేంటంటే మతతత్వవాదం అంటే కమ్యూనలిజం అంటాం. మతతత్వవాదం దేశ విభజనకి ఏ విధంగా దారితీసింది? మతతత్వం అనేది దేశ విభజనకి ఏ విధంగా దారితీసింది? దీన్ని 2 సార్లు మీకు డిస్కస్ చేసి చెప్పాను. మొత్తం అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ముస్లింల్లో వేర్పాటువాదుల గురించి చెప్పాను. ముస్లింల్లో వేర్పాటువాదం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మొదటగా బ్రిటిష్ ప్రభుత్వమే డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించే విధానాన్ని అవలంబించి ముస్లింలని హిందువుల నుంచి వేరు చేయడం ప్రారంభించింది బ్రిటిష్ గవర్నమెంటే. ఆ తర్వాత కొంతమంది ముస్లిం నాయకుల్ని తన వైపు లాక్కొని వాళ్ళ చేత కూడా ఈ 2 మతాల వాళ్ళు ఎప్పటికీ కలవకుండా ఒక శత్రుత్వాన్ని నూరిపోశారు. అది అలా చిన్న మొక్కై మహావృక్షం అయిపోయింది. విభజించి పాలించే విధానానికి మొదటి ఆద్యులు బ్రిటిష్ పార్లమెంటే అని చెప్పాను. 1870 నుంచి డివైడ్ అండ్ రూల్ పథకాన్ని అవలంబించి 1909లో మింటో మార్లే సంస్కరణలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టడం, ఆ తర్వాత ఇంకా సిక్కులకి, యూరోపియన్లకి, ఆంగ్లో ఇండియన్స్కి, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం మొదలుపెట్టింది. చివరికి దళితులను కూడా వేరు చేయడానికి దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. అయితే దాన్ని గాంధీ గారు అడ్డుకున్నారనుకోండి. ఇంకా తర్వాత ముస్లిం నాయకులు రెచ్చగొట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. సయ్యద్ అహ్మద్ ఖాన్ అని, అతను వేర్పాటువాదే. మహమ్మద్ ఇక్బాల్, అతను ప్రత్యేక పాకిస్తాన్ కావాలని మొదలుపెట్టాడు. రెహమత్ అలీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న రెహమత్ అలీ అనే ఒక స్టూడెంట్ పాకిస్తాన్ అనే పేరుని కూడా కాయిన్ చేశాడు. ఈ విధంగా వీళ్ళు వేర్పాటువాదులు, బ్రిటిష్ గవర్నమెంట్ అవలంబించినటువంటివి. ఇంకా పొరపాటుగా మధ్యయుగాన్ని, ముస్లిం యుగాన్ని చీకటి యుగంతో పోల్చి రాసినటువంటి చరిత్ర గ్రంథాలు కూడా ముస్లింలు కొంతవరకు వేరు చేసాయని చెప్పాను. ఓకే, అలాగే శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు తిలక్ ప్రారంభించినవి, అవి కూడా ముస్లింలని కాస్త వేరు చేయడానికి అది కొన్ని సంఘటనలు ఉపయోగపడ్డాయి వాళ్ళకి. అంటే వినాయకుడు అంటే హిందూ మతానికి సంబంధించిన వాడు, శివాజీ అంటే ముస్లింలకు వ్యతిరేకి. అందువలన ఆ ఉత్సవాలు కూడా ఈ ముస్లిం పాపులేషన్ని కొంత దూరంగా ఉంచడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికీ కూడా భారతీయులు, అదే హిందువులు ముస్లింలు కలవకుండా అనేక సంఘటనలు ఈ విధంగా దారితీస్తాయి. ఒకటి కాదు, ముఖ్యంగా చరిత్రకారులు అందరూ కూడా అలాగే వర్ణించారు. మధ్యయుగం అంతా చీకటి యుగం అన్నారు. మధ్యయుగం అంటే ఎవరు? ముస్లిం పాలన, ముస్లింలు పరిపాలించింది అంత మధ్యయుగం. ఈ యుగాన్ని చీకటి యుగంతో పోల్చారు. ప్రాచీన యుగం అంటే హిందూ రాజులు పాలించారు. అందువలన
ప్రాచీన కాలాన్ని ఏమని వర్ణించారు? స్వర్ణయుగంగా వర్ణించారు. గుప్తుల కాలం అని, ఆ తర్వాత మౌర్యుల కాలం అని, కనిష్కుడు, హర్షవర్ధనుడు, రాజపుత్రులు వీళ్ళు పరిపాలించిన కాలం అంతా కూడా స్వర్ణయుగం అని, తర్వాత ముస్లింలు వచ్చినటువంటి ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తుల కాలాన్ని అంతటినీ కూడా మధ్యయుగాన్ని చీకటి యుగంతో పోల్చారు. దానివల్ల ముస్లింలకి చాలా కోపం వచ్చింది, ముస్లింలకు బాధ అనిపించింది. అంటే మా పాలకులు, మా మతానికి చెందినటువంటివి ముస్లిం చక్రవర్తుల పాలన అంతా కూడా చీకటి యుగం వర్ణిస్తారా, ఇది చాలా దారుణం అని హిందువులకి కాస్త ఆ విధంగా వాళ్ళు దూరం అవడం మొదలుపెట్టారు. ఈ విధంగా వాళ్ళ మనసుల్లో హిందువుల పట్ల వ్యతిరేకత అనేది క్రమేపీ నాటుకుపోయింది. ఈ నాటుకుపోయిన తర్వాత ఇంక అలాగలాగా ఈ ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో మరింత వేర్పాటువాదం, హిందువులు వేరు, ముస్లింలు వేరు, ముస్లింల తాలూకు ఆచారాలు వేరు, హిందువుల ఆచారాలు వేరు, ముస్లింల అవసరాలు వేరు, హిందువుల అవసరాలు వేరు అని రెచ్చగొట్టి మరి 1940లో లాహోర్ సమావేశంలో అధికారికంగా తీర్మానం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇంగ్లాండ్ పంపిస్తారు తీర్మానాన్ని. ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. అంటే ముస్లిం లీగు ధ్యేయం పాకిస్తాను ఏర్పాటు అని అధికారికంగా 1940లో లాహోర్లో అధికార తీర్మానం చేశారు కదా. ఆ తర్వాత 1942లో కరాచీలో క్విట్ అండ్ డివైడ్ అనే తీర్మానం చేసి గవర్నర్ జనరల్కి సమర్పిస్తారు. ఈ విధంగా జిన్నా నాయకత్వంలో, అంటే ముస్లిం లీగు కాంగ్రెస్కి, హిందువులకి వ్యతిరేకంగా ఏర్పాటైంది. అది అలాగే జిన్నా నాయకత్వంలోకి వెళ్ళిన తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది. ఇంకా క్రమేపీ ఇంకా దేశ విభజన సాధించే వరకు అలా కొనసాగింది. 1946లో ఏకంగా హిందువులు కనిపించిన వాళ్ళు చంపేమని కూడా సైకిల్ చేస్తాడు ఎవరు? జిన్నా. దాన్ని ప్రత్యక్ష చర్యా దినం అంటాం. 1946 ఆగస్టు 16ని ప్రత్యక్ష చర్యా దినం అంటాం. ఓకే, ఆ ప్రత్యక్ష చర్యా దినం ఎంత దారుణం అంటే కలకత్తాలోను, బీహార్లోను, ఇంకా ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో హిందువుల్ని వందల వేలాది మందిని చంపేయడం కూడా మొదలుపెట్టారు వాళ్ళు. అంటే రక్తపాతం సృష్టించారు. ఇది భరించలేకే కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేయడమే ఉత్తమం, ఇంక వీళ్ళతో మనం కలిసి ఉండలేము, భరించలేమని కాంగ్రెస్ చేత బలవంతంగా ఒప్పించేటట్టు జిన్నా అంత రక్తపాతాన్ని సృష్టిస్తాడు. దాన్ని డైరెక్ట్ యాక్షన్ డే అంటారు. ఇంగ్లీష్లో డైరెక్ట్ యాక్షన్ డే, తెలుగులో ప్రత్యక్ష చర్యా దినం. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1946 ఆగస్టు 16. ఆ పాయింట్ రాసుకోండి, అది ఇంపార్టెంట్. అది 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష చర్యా దినం. దాన్ని ఇంగ్లీష్లో డైరెక్ట్ యాక్షన్ డే అంటాం. అదే సంవత్సరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు సెప్టెంబర్ 2, అది ఇంపార్టెంట్ డేట్. అది ఆగస్టు 16 తర్వాత సెప్టెంబర్ వస్తుంది కదా. ఆగస్టు తర్వాత సెప్టెంబర్ 2వ తారీఖున నెహ్రూ ఉపాధ్యక్షుడిగా, గవర్నర్ జనరల్ అధ్యక్షుడిగా, నెహ్రూ ఉపాధ్యక్షుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది 1946లో ఇండియాలో. సో ఆ తర్వాత ఇంకా మౌంట్ బాటన్ భారతదేశానికి వచ్చిన తర్వాత 1947 మార్చి 24న వస్తాడు మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్గా ఇండియాకి. 1947 మార్చి 24. ఆ తర్వాత జూన్ 3వ తారీఖున మౌంట్ బాటన్ ప్రణాళిక అని ఒక ప్లాన్ విడుదల చేస్తాడు. దాన్ని మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. ఇది దేశ విభజనకు సంబంధించి దేశాన్ని ఏ విధంగా విభజించాలి, భారతదేశాన్ని ఎలా విభజించాలి, ఏ ఏ ప్రాంతాలు పాకిస్తాన్కి వెళ్తాయి, ఏ ఏ ప్రాంతాలు భారతదేశానికి వస్తాయి అని వివరిస్తూ మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇంక ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ రెండు దేశాలకి విడివిడిగా స్వతంత్రాన్ని ఇస్తూ, స్వదేశీ సంస్థానాలకి చాయిస్ ఇస్తూ, అంటే ఇండిపెండెంట్గానే ఉండండి, లేదా ఇండియాలో చేరొచ్చు, పాకిస్తాన్లో చేరొచ్చు, మీ ఇష్టమని స్వదేశీ సంస్థానాలకి చాయిస్ ఇస్తూ, బ్రిటిష్ పాలిత ప్రాంతాలకి స్వతంత్రాన్ని ఇస్తూ, పాకిస్తాన్కి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ గుర్తించి దానికి స్వతంత్రం ఇస్తూ 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఆ విధంగా 1947లో స్వతంత్రం వచ్చే నాటికి పరిస్థితి అదనమాట. స్వదేశీ సంస్థానాలు వాళ్ళకొక స్వేచ్ఛ, బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ఒక రకమైన స్వేచ్ఛ, పూర్తి ఇండిపెండెన్స్, పాకిస్తాన్కి కూడా పూర్తి ఇండిపెండెన్స్.
ఆ తర్వాత బోల్డ్ సమస్యలు స్టార్ట్ అయ్యాయి. కాందిశీకుల సమస్య అంటే చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వలస వెళ్ళిపోవడం, పాకిస్తాన్లో స్థిరపడిన హిందువులందరూ కూడా భారతదేశానికి తమ మూటాముళ్ళు సర్దుకొని బళ్ళు మీద, నాటు బళ్ళు మీద అలా రావడం, ఇటు నుంచి వీళ్ళు అటు నుంచి వాళ్ళు రావడం, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదో పెద్ద సమస్య అయిపోయింది. ఆహార సమస్య పెరిగిపోయింది ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే. భారతదేశం నుంచి ముస్లింలు చాలామంది పాకిస్తాన్ వలసపోయారు. ఇంకా ఇది కాందిశీకుల సమస్య అంటాం. బోల్డ్ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిన తర్వాత సో ఎనీహా ఆ విధంగా స్వతంత్రం అనేది సిద్ధించింది. ఈ ఫ్రీడమ్ మూమెంట్ అంత మీద కూడా మనం చాలాసార్లు మనం రివిజన్ చేసుకున్నాము. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఎవరైనా అడిగినా నేను మళ్ళీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ మీరు ఎంతవరకు చదువుతున్నారో ఇంకా తెలియట్లేదు. ఓకే, రేపు మళ్ళీ క్లాస్కి మీకు మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ.